గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే తీరాన్ని తాకినడు ముందా అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నేటి సాయంత్రానికి వాయుగుండంగా మారి బలహీనం. కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. ఈదురుగాలు, అతి భారీ వర్షాలు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ప్రభావం. రాష్ట్రాన్ని తీవ్రంగా వణికించిన మోందా తీవ్ర తుఫాన్ ఎట్టకేలకు మంగళవారం రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని తాకింది. అంతకుముందు 6 గంటలు ఇది గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలింది. తీరం దాటే ప్రక్రియ దాదాపు 3 నుంచి 4 గంటల పాటు కొనసాగింది. మొందా తుఫాను దాదాపు 18 గంటల పాటు తీవ్ర తుఫానుగా కొనసాగింది. తీరం దాటే సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో గరిష్టంగా గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటిన తర్వాత బుధవారం ఉదయానికి తుఫానుగా సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతుందని అంచనా. మచిలీపట్నం, విశాఖలోని డాప్లర్ వెదర్ రాడార్లు, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కేంద్ర ఉద్యోగులకి తీపి కబురు అంటూ 8వ వేతన సవరణ సంఘం విధి విధానాలకు కేబినెట్ ఆమోదం. కమిషన్కి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ సారథ్యం. తుది నివేదిక సమర్పణకు 18 నెలల గడువు. 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న సిఫార్సులు. 50 లక్షల మంది ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి అంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు ప్రధాని మోడీ నేతృత్వంలో మంత్రిమండలి శుభవార్త అందించింది. 8వ వేతన సవరణ సంఘం విధి విధానాలు టర్మ్ ఆఫ్ రెఫరెన్స్కి మంగళవారం ఆమోద ముద్ర వేసింది. ఈ కమిషన్కి చైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు. ఇందులో తాత్కాలిక సభ్యుడిగా బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్ పులాక్ ఘోష్, సభ్య కార్యదర్శి కేంద్ర పెట్రోలియం సహజవాయువుల శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ ఉంటారు. ఈ సంఘం 18 నెలల్లో తమ తుది నివేదికను సమర్పిస్తుంది. అవసరమైతే మధ్యంతర నివేదికలను అందజేస్తుంది. 2026 జనవరి 1 నుంచి దీని సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. వీటి వల్ల రక్షణ సిబ్బంది సహా సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయండి అంటూ పడిపోయిన చెట్లు, టవర్లను డ్రోన్లతో గుర్తించి పునరుద్ధరించండి. తుఫాన్ సహాయ చర్యలపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి ఆర్టీజీఎస్లో సమీక్ష. 2 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడెక్కడ ఎంత ప్రాంతం నీట మునిగింది, ఏ వాగులు పొంగే ప్రమాదం ఉందో అంచనా వేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి సమాచారం తెప్పించుకుని విశ్లేషించుకోవాలని చెప్పారు. చెట్లు, టవర్లు, హోర్డింగులు పడిపోయిన ప్రాంతాన్ని డ్రోన్ల ద్వారా గుర్తించి తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మార్కాపురం జిల్లా ఏర్పాటు ఆ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. వైకాపా హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన, నియోజకవర్గాల పునర్విభజనను పరిగణలోకి తీసుకోవాలి. మంత్రివర్గ ఉపసంఘం భేటీలో చంద్రబాబు నాయుడు సూచన. ప్రతి దాంట్లో ఒక విషయాన్ని చిమ్మేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి జర్నలిజం, అలాగే ప్రతి దాంట్లో ఒక రాజకీయం చోటు చేసుకునేటటువంటి దానికి సజీవ సాక్ష్యం ఇది. జిల్లాలు కొత్తగా ఇళ్ళు 2 పెడుతున్నారు. కొన్నికి సంబంధించినటువంటిది ఆర్డీఓ కార్యాలయాలు మారుస్తున్నారు. దానికి అప్పట్లో అశాస్త్రీయంగా జరిగితే మొత్తం తీసేయాలి కదా, మొత్తం తీసేసి మొదటి నుంచి పెట్టుకోవాలి కదా. కొత్తగా మన హయాంలో 2 జిల్లాలే పెడుతున్నాం. అంతకుముందు 2014-19లో అధికారంలో ఉన్నప్పుడు ఒక్క జిల్లా కూడా కొత్తది ఏర్పాటు చేయలేదు, కొత్త దానికి పేర్లు పెట్టలేదు. పోనీ కొత్త రెవెన్యూ మండలాలు చివరికి తన కొత్త నియోజకవర్గానికి సంబంధించి రెవెన్యూ మండలం చేయమని జగన్కి లెటర్ రాసినటువంటి పరిస్థితి. జగన్ దాన్ని అదిగో కుప్పం ఎమ్మెల్యే గారు అడిగారు కాబట్టి అది ఓకే చేయండి అని చెప్పినటువంటి పరిస్థితి. అది ఎవరు మర్చిపోతారంటే జనాలకు మతిమరుపు ఎక్కువ ఉంటుంది. ఆ మతిమరుపును అడ్డు పెట్టుకుని ఏ రోజు వార్త ఆ రోజే, ఏ రోజు మాట ఆ రోజే అన్నటువంటి కోణంలో నడిచిపోతూ ఉంటుంది. ఇకపోతే కాపాడుకుందాం పసివారి ప్రాణం అంటూ పోషకాహార లోపం వ్యాధులకు ప్రధాన కారణం. చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 నివేదికలు వెల్లడి. పసిపిల్లల ఆరోగ్యాన్ని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటి 6 ఏళ్లలోపు వారి శారీరక, మానసిక, సామాజిక ఎదుగుదలపై దృష్టి పెట్టాలి. కానీ పోషకాహార లోపం వీరి పాలిటి శాపంగా మారుతుంది. పిల్లల సమగ్ర ఎదుగుదలకు అవరోధంగా ఉన్న సవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ కేంద్ర గణాంకాలు, పథకాల అమలు శాఖ తాజాగా చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 పేరుతో నివేదిక ఇచ్చింది అన్నట్టు హైలైట్ చేశారు. విమానంలో ప్రయాణికులపై ఫోర్కుతో తెలుగు విద్యార్థి దాడి. తెలుగువాడి అనే విద్యార్థి విమానంలో సహా ప్రయాణికులపై ఫోర్కుతో దాడికి పాల్పడ్డాడు. ప్రణీత్ కుమార్ ఉసిరిపల్లి ఈ నెల 25న షికాగో నుంచి జర్మనీలోకి విమానంలో ప్రయాణించాడు. ఆ సమయంలో 17 ఏళ్ల వయసున్న ఇద్దరిపై లోహపు ఫోర్క్తో దాడి చేశాడు. ఒకరికి భుజంపై, మరొకరికి తల వెనక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రణీత్ని అడ్డుకునేందుకు విమానయాన సిబ్బంది ప్రయత్నించగా చేతి వేళ్లను గన్లా చూపిస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేశాడు. విమానంలో మరో మహిళని చెంపదెబ్బ కొట్టాడు. సిబ్బంది పైన దాడికి ప్రయత్నించాడు. దీంతో విమానాన్ని బోస్టన్ మళ్లించి అక్కడ లోగాన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ దగ్గర ఆపి ఇతనికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని చూసి విమానాశ్రయంలో అత్యవసరంగా దించేసి అధికారులు అదుపులో తీసుకున్నారు. ఈ ఘటన అమెరికా అటార్నీ జనరల్ కార్యాలయం ధృవీకరించింది. బైబిల్ అధ్యయనంలో మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు విద్యార్థి వీసా మీద ఈ వ్యక్తి అమెరికాకు వచ్చి ప్రస్తుతం అక్రమంగా ఉంటున్నట్టు గుర్తించారు. తాజా ఘటనలో ముద్దాయిగా తేలితే 10 ఏళ్ల వరకు కారాగార శిక్ష విధించే అవకాశం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏమన్నా ఎట్లాగా అక్కడి నుంచి డిపోర్ట్ చేసేస్తారని చెప్పేసి ఈ పేరుతో అక్కడ జైల్లో ఉండేసి తద్వారా అక్కడ సెటిల్ అవ్వచ్చు అనుకుంటున్నట్టున్నాడు ఇతను. లేకపోతే ఇంటికో ఉద్యోగం, ఉచిత విద్యుత్తు
దేశంలో అగ్రస్థానానికి బీహార్ని చేరుస్తాం. ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల. బీహార్ శాసనసభ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇస్తామని ఇండియా కూటమి ప్రకటించింది. పాత పింఛన్ పథకం పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చింది. సీఎం అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మంగళవారం ఈ మేరకు ఎన్నికల ప్రణాళికను ఆవిష్కరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నీతి నియమం సిగ్గు శరము ఏమీ లేకుండా ఇచ్చే దరిద్రపు మేనిఫెస్టోలకి ఇంతకు మించిన సాక్ష్యమే ఉండదు. 1.5 కోటి కుటుంబాలు ఉన్నాయి అక్కడ. 1.5 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాడా? దేశంలోనే లేవే అంత కామన్ సెన్స్ కూడా లేదు. ఇట్లాంటి దరిద్రులు ముఖ్యమంత్రి పదవులు కావాలని కోరుకుంటున్నారు. మరి జనం ఎట్లా చూస్తారో తెలియదు. ఇకపోతే సాక్షి శాంతించిన మోందా అంటూ నరసాపురం సమీపంలో అర్ధరాత్రి 1 గంటకు తీరం దాటిన పెను తుఫాను. తీరం దాటే సమయంలో మోస్తరు ప్రభావం. సైక్లోన్ ఐలో విండ్ షీర్ ఏర్పడమే కారణం. అందువల్ల చెల్లాచెదురైన వర్షాలు. తీరం దాటిన ప్రాంతంలో గాలులతో కూడిన మోస్తరు వర్షాలు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలు. అత్యంత భారీ వర్షాలను అంచనా. కానీ విండ్ షీర్ కారణంగా దాదాపు తగ్గిపోయిన మోందా ప్రభావం బుధవారం సాయంత్రంతో తగ్గుముఖం పట్టే అవకాశం. స్తంభించిన వాయు రైలు రోడ్డు రవాణా అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ ఈనాడుకి సాక్షికి వాళ్ళ తేడా ఏంటంటే ఈనాడు తీరాన్ని తాకింది అక్కడ అన్నటువంటిది. అంటే అది దాదాపు 11 వార్త. రాత్రి మనం దాని గురించి మాట్లాడుకున్నాం. అది వేసేసి కంప్లీట్ చేసింది. బట్ ఆ తర్వాత నరసాపురం దగ్గర తీరం దాటింది. అది క్యారీ చేయలేదు. అది ఇవాళకి అనుగుణంగా కొంచెం టచ్ చేస్తూ ఇచ్చింది కానీ అది ఫెయిల్ అయ్యింది. వీళ్ళు కొంచెం లేట్గా పేపర్ ప్రింట్ చేసినట్టున్నారు. అందుకనినే ఎక్కడ తీరం దాటింది, దాని ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతుంది అన్నది కరెక్ట్గా మెన్షన్ చేసుకొచ్చారు. అయితే బాబు కుతంత్రం అంటూ ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మిస్తున్న వెనుకబడిన చిన్న రాష్ట్రాలు 1300 కోట్లతో 4 కళాశాలలు నిర్మిస్తున్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆ రాష్ట్రం కంటే మెరుగైన స్థితిలో ఉన్న ఏపీలో మాత్రం వైద్య కళాశాల ప్రైవేటు పరం 5,000 కోట్ల ఖర్చు కూడా చేయలేనంటూ ప్రైవేట్ కట్టబెడుతున్న బాబు. వైద్య కళాశాలలు వస్తే వాటికి అనుబంధంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా వస్తాయి. తద్వారా పేద ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు లభిస్తాయి. పీపీపీకి కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు అవకాశాన్ని కాలరాయడంపై నిపుణులు విస్మయం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు తుఫాన్ సహాయక చర్యల్లో సచివాలయాల కీలకం. తుఫాను సమాచారం ప్రజలకు చేరవేస్తున్నది గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది. సచివాలయాల పరిధిలో 3 షిఫ్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు. ప్రభుత్వం నుంచి అందిన సమాచారం గ్రామంలో యాక్టివ్గా ఉండే యువతకు వాట్సాప్ రూపంలో చేరవేత. క్షేత్రస్థాయి తుఫాను పరిస్థితులపై 2 రకాల ఫార్మాట్లో ప్రభుత్వానికి నివేదికలు అందజేసిన సిబ్బంది అంటూ ఫైనల్గా రెవెన్యూలు లేకపోతే మున్సిపాలిటీలు ఉన్న ఇవన్నీ ఉపన్యాసాలు తప్పించి దేనికి పనికిరాదు. ఫైనల్గా వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ త్రూ సచివాలయాలు. వాలంటీర్లు లేరు. ఇప్పుడు వాలంటీర్ల ప్లేస్లో సచివాలయ సిబ్బంది చేస్తున్నారు. అది ఈనాడు కూడా రాసింది కదా, సచివాలయాల దగ్గర నుంచి సమన్వయం చేసుకోమని చెప్పేసి చంద్రబాబు గారు ఆదేశించారు. అంటే జగన్ తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ ఇవాళ పనిచేసింది అన్నదాన్ని చెప్పే ప్రయత్నం సాక్షి చేసుకొస్తుంది. లేకపోతే 8వ వేతన కమిషన్ ఆమోదం ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు నా చావుకి కారణం టీడీపీ నేతలే. కాల్మని ఆగడాలకు బలైన కాపు మహిళ. టీడీపీ నేతలు టార్చర్ తట్టుకోలేకపోతే 2 లక్షలు తీసుకుని 1.3 లక్షలు తిరిగి చెల్లించేసి అయినా రోజు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. చెల్లిస్తానన్న వెంటనే తీవ్రంగా వేధిస్తున్నారు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ కాపు మహిళ బలవన్మరణం. ప్రధాని టీడీపీ మండల కన్వీనర్. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో ఘటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మళ్ళీ కాల్మనీ కేసులు వస్తున్నాయన్నమాట. ఆయన గుంటూరు నా చావుకు కారణం టీడీపీ నేతలు కల్లూరు శ్రీనివాసరావు, కర్లపూడి శ్రీనివాసరావు, రమేష్, పద్మచెల్లి సీత, ఆమె పెద్ద కొడుకు శివకృష్ణ, పొట్ట జాను అనే వ్యక్తి కోడలు జానీ బేగం. వాళ్ళ టార్చర్ని తట్టుకోలేకపోతున్న కర్లపూడి శ్రీనివాసరావు తురకపాలెం గ్రామంలో 2 లక్షలు అప్పుగా ఇప్పిస్తే అందులో 1.3 లక్షలు తిరిగి చెల్లించేసి అయినా రోజు వేధిస్తున్నారు. ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. తెలుసో తెలియక వాళ్ళ దగ్గర అప్పు చేస్తే నేను తినడానికి కాదు. అమ్మ శివమణి అంటే కూతురు, నాన్నని ఏమి అనొద్దు, నవీన్ అల్లుడు, నువ్వు జాగ్రత్త నాన్న, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఈ ఊరి శేషమ్మ అనే వివాహిత పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుని బలవన్మరణానికి ప్రయత్నించింది. ఈ హృదయ విదారక ఘటన గుంటూరు జిల్లా వెంగళాయపాలెం మిర్చి యార్డ్లో గత మంగళవారం జరిగింది. ఆమెను హుటాహుటిన కుటుంబ సభ్యులు గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ 6 రోజుల నుంచి మృత్యుతో పోరాడి మంగళవారం మరణించింది. ఆమె పురుగుల మందు తాగుతూ తీసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూపర్లను కంటతడి పెట్టిస్తుంది. వెంగళాయపాలెంలో టీడీపీ నేతల కాల్మనీ దాష్టికాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తీసుకున్న అప్పుకు వడ్డీలు చక్రవడ్డీలు లెక్కగట్టి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. టంచన్గా అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి వేధిస్తున్నారు. అందరి ముందు పరువు తీస్తున్నారు. ఈ ఆగడాలు భరించలేక గ్రామానికి చెందిన ఈపూరు శేషం పురుగుల మంది దాగి బలవన్మరణానికి పాల్పడింది. శేషమ్మ ముసలయ్య మధ్యలో ఎట్టిల దంపతుల కుమార్తె ఉంది. ఆమెకు పెళ్ళైంది. వీళ్ళు వ్యవసాయ పనులు చేసుకుంటూ మిర్చియార్డ్ కాలనీలో ఉంటున్నారు. శేషమ్మ పలువురు వద్ద అప్పులు తీసుకున్న అప్పులకు ప్రతి నెల వడ్డీలు చెల్లిస్తుంది. మిగిలిన డబ్బు కోసం అప్పిచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి వేధిస్తున్నారు. ఈ క్రమంలో శేషమ్మ తన కుమార్తెకు తద్ది తీర్చుకునే క్రమంలో నిర్వహించుకుంది. అదే రోజు గ్రామంలోని పలువురు ఇంటికి వచ్చి తమ వద్ద తీసుకున్న అసలు వడ్డీ తిరిగి ఇవ్వాలని, లేదంటే కుటుంబాన్ని రోడ్డును పడేస్తాను బెదిరింపులకు పాల్పడ్డారు. అసభ్య పదజాలంతో అవమానించారు. లైంగికంగా కూడా వేధించినట్టు సమాచారం. దీంతో ఆమె తట్టుకోలేక సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆత్మహత్య చేసుకుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మనిషి చనిపోవడం ఎప్పుడైనా సరే ఆవేదన కలిగించారు. కానీ అందరి దగ్గర అప్పులు ఎందుకు చేయాలి?
అప్పులు చేశాక కట్టకపోతే ఎట్లాగా, మరి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాలి వీళ్ళ కోసం, అది కూడా ఆలోచించాలి కదా. లేకపోతే విదేశాల్లో ఐఐటి వెలుగులు అంటూ త్వరలో నైజీరియాలో క్యాంపస్ ప్రారంభం, పశ్చిమాఫ్రికాలో ఇదే తొలి ఐఐటి క్యాంపస్, అధ్యాపకులు కోర్సుల డిజైన్ సెక్షన్లో భారత్ సహకారం, ఇప్పటికే జాంబీబార్, మద్రాస్, అబుదాబి, ఢిల్లీ క్యాంపస్లు ఏర్పాటు, త్వరలో మరికొన్ని దేశాల్లో ఐఐటి క్యాంపస్లు ఏర్పాటు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే బాబు కుతంత్రం అంటూ ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తున్న వెనుకబడిన చిన్న రాష్ట్రాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అదే సందర్భంలో తిరుమలలో 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం, టీటీడీ పాలక మండలి నిర్ణయం, వైకుంఠ ద్వార దర్శనాన్ని 2 రోజులకు పరిమితం చేయాలని టీటీడీ చైర్మన్ ప్రయత్నం, టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన హెచ్చరికలతో వెనక్కి తగ్గిన వైనం అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే అండమాన్ ఎక్స్ప్రెస్లో కొండ చిలవ కలకలం, ప్రయాణికుల ఆందోళన, ఖమ్మంలో రైలు ఆగడంతో బంధించిన ఉద్యోగులు, జమ్మూ కాశ్మీర్లో శ్రీమాత వైష్ణోదేవి కాట్రా స్టేషన్ నుంచి చెన్నైకి వెళ్లి అండమాన్ ఎక్స్ప్రెస్ రైలులో ఓ కొండ చిలవ కలకలం సృష్టించింది. రైలు సోమవారం సాయంత్రం మహబూబాబాద్ జిల్లా డోర్నగల్ స్టేషన్ లాగిన సమయాన S2 బోగిలో కొండ చిలవ కదలికలను ప్రయాణికులు గుర్తించారు. దీంతో వాళ్ళు హాహాకారాలు చేస్తుండగా టీటీఈ వెంకటేశ్వర్ల వివరాలు ఆరాధీశారు. రైలు ఖమ్మం స్టేషన్లో హోల్డింగ్ ఉండడంతో ఖమ్మం ఆర్పీఎఫ్ సిఐ సురేష్ గౌడ్కి సమాచారం అందిస్తే ఆయన సిబ్బందిని అప్రమత్తం చేయడంతో స్నేక్ క్యాచర్ మస్తాన్కి సమాచారం ఇచ్చారు. దీంతో రైలు ఖమ్మం స్టేషన్కి చేరుకునేలోగా ఆర్పీఎఫ్ సిబ్బంది మస్తాన్ సిద్ధంగా ఉండి బోగిలో ఫైర్ సేఫ్టీ బాక్స్పై అటు ఇటు తిరుగుతున్న కొండ చిలవను బంధించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రైలు ఆగిన సమయంలో పట్టాల పక్కనే ఉన్న కొండ చిలువ టాయిలెట్ పైపు ద్వారా బోగిలోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. కాగా కొండ చిలువను అటవీ శాఖ అధికారులకి అప్పగించగా పామును బంధించిన మస్తాన్ని ఆర్పీఎఫ్ సిఐ సన్మానించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి మొందా బీభత్సం హైలైట్ చేశారు. గాలు వర్షాలతో కుదిపేసిన తుఫాను, అర్ధరాత్రి సమయానికి తీరం దాటిన ముప్పు, బందర్ వద్ద 100 కిలోమీటర్ల వేగంతో గాలు, పలు తీర గ్రామాల్లో అలుముకొని చీకట్లు, ప్రభావిత ప్రాంతాల్లో కుప్పకూలిన వృక్షాలు, గోదావరి జిల్లాలో చెట్లు కూలి 2 మృతి, నెల్లూరు జిల్లాలో వాగులు 1 గల్లంతు, పలు జిల్లాల్లో పంటలను ముంచిన తుఫాను, కావల్లో 22, ఉలపాడులో 17 సెంటీమీటర్ల వర్షం, రాష్ట్రంలో నేడు కొనసాగనున్న భారీ వర్షాలు, పలు జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక, పునరావాస కేంద్రాలు 75,000 మంది, వేగంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రామాయపట్నం రిఫైనరీ పై మరో ముందడుగు, ఆయిల్ ఇండియాతో బీపీసీఎల్ అవగాహన ఒప్పందం, ప్రాజెక్టు ఏర్పాటుకు పరస్పర సహకారం, ఓఐఎల్కి ఈక్విటీ, ఇప్పటిపైకే రిఫైనరీ కీలక అనుమతులు, 6,000 ఎకరాలు, ఈ ప్రాజెక్టుతో ఇంధన పెట్రోకెమికల్స్లో స్వావలంబన, బీపీసీఎల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రజాభిష్టం పాలనా సౌలభ్యం అంటూ జిల్లాల పునర్వ్యవస్థీకరణతో ఇవే ముఖ్యం, సీఎం పవన్తో కలిసి సమీక్ష అన్నటువంటి దాన్ని హైలైట్ చేశారు. లేకపోతే 7 జిల్లాలపై పంజా, పెనుగాళ్ళు, భారీ వర్షాలతో అల్లకల్లోలం, విద్యుత్ సరఫరా లేక అంధకారంలో గ్రామాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మన్యంలో పరిస్థితి ఏంటంటే మంత్రి సంధ్యారాణికి సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. అట్లాగే ప్రాణ నష్టం లేకుండా చూడడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం అంటే ప్రజాప్రతినిధులు నియోజకవర్గాలను ఉండాలని లోకేష్ ఇచ్చినటువంటి సూచనని హైలైట్ చేశారు. అట్లాగే తుఫాన్ తర్వాత కూడా అప్రమత్తంగా ఉండాలి, సమస్య ఉన్న చోట్ల అధికారులు ప్రజాప్రతినిధులు ఉండాలి, కలెక్టర్లు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్, అర్ధరాత్రి వరకు సచివాలయంలో నిమ్మకం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరు, చంద్రబాబు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఫోన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.